అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే సార్. ఇబ్బంది కాదు, మనం మామూలు ఓకే సార్. ఓకే, అందరికీ నమస్కారం. మనకు ఈ నెల 10వ తేదీన వెంకటయ్య నగర్లో ఒక డేహెచ్పి జరిగింది. అందులో వచ్చేసి సుమారుగా 126 గ్రాముల బంగారము, తర్వాత వెండి పోయినటువంటి దాన్ని కంప్లైంట్ ఇచ్చినారు. సో దీని మీద మన అర్బన్ సిఐ గారు లింగప్పను, తర్వాత వాళ్ళ స్టాఫ్ ఎస్ఐ గారు సత్యనారాయణ, వీళ్ళ తర్వాత మళ్ళీ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి దీని మీద వర్క్ చేశారు. అందులో భాగంగా ఫింగర్ ప్రింట్స్ ద్వారాను మరియు సీసీ కెమెరాలను వెరిఫై చేయడం వల్ల మనకు ఒక దొంగను గుర్తించడం అయింది. అతని పేరు నారాయణ దిలీప్ అని చెప్పేసి ఇతను, తర్వాత నయాబ్ రసూల్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి దొంగతనం చేస్తుంటారు అన్నటువంటి తెలిసింది. సో వారిని ఈరోజు ఉదయం 10 గంటలప్పుడు వారు అరెస్ట్ చేసేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 118 గ్రాముల బంగారును, తర్వాత 40 గ్రాముల వెండిని, తర్వాత వాళ్ళు ఏదైతే నేరానికి ఉపయోగిస్తున్నారో దానికి సంబంధించినటువంటి ఆటోను సీజ్ చేయడం జరిగింది. సో ఈ రికవరీ చేసినటువంటి మరి వాళ్ళు వాడే సెల్ ఫోన్ను కూడా రికవరీ చేసి సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి దాదాపు 8 లక్షల రూపాయల పైన విలువ చేసే సొత్తును రికవరీ చేసుకోవడం జరిగింది. సో సైంటిఫిక్గాను టెక్నికల్గాను ఈ కేసు ఛేదించినటువంటి సిఐ గారు లింగప్పకు, తర్వాత అట్లానే సత్యనారాయణకు, వాళ్ళ స్టాఫ్ అందరికీ కూడా మన గౌరవ కడప ఎస్పీ గారు అభినందనలు తెలియజేయడమైంది. అట్లాగనే మైదుకూరు సబ్ డివిజన్ తరఫున మేము కూడా దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.